ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వేదం అన్ని విషయాల గురించి మాట్లాడుతుంది. వేదంలో లేనటువంటిది ఏదీ కూడా లేదు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు కూడా నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని తెలుసుకోవడం మరొక ఎత్తు. ఖచ్చితంగా 70 ఏళ్ళు బతికుంటే 70 ఏళ్ల పాటు తెలుసుకోవడానికే సరిపోతుంది. 32 ఏళ్ళు ఒక వేదానికి సంబంధించి చదువుకుంటే మరొక వేదం గురించి మరొక 30 ఏళ్ళు పట్టేస్తుంది. లేదా కేవలం చదువుకోవడానికి మాత్రమే 4 వేదాలకి కలిపి 38 ఏళ్ళు పడుతుంది ఒక మూలం అవి నేర్చుకోవడానికి. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనకి ఈ వేదం అనేటువంటిది ఎందుకు నేర్చుకుంటున్నాము, ఎందుకు దాన్ని సాధన చేస్తున్నాము, దాన్ని ఎందుకని ప్రతిపాదన చేస్తారు, పూజలు చేసుకోవడానికి మంత్రాలు ఎందుకు చదువుతారు, దేనికి ఇవన్నీ అంటే కనుక వీటిల్లో ఒక మూలాధారం ఉంది. అయ్యా స్వామి, మిమ్మల్ని తెలుసుకోవటానికి మాకు వేరే మార్గం లేదు. బ్రహ్మగారు ఉపదేశిస్తే ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి మహర్షులంతా కూడా చేర్చి తీర్చి ఒక సంహిత ఏర్పాటు చేస్తే అందులోంచి మేము కొన్ని తీసుకుని మిమ్మల్ని పూజించడానికి తగినటువంటి మార్గాలు ఇందులోనే ఉన్నాయి. ఈ సంభాషణ ద్వారా, ఈ నాగరికత ద్వారా, ఈ భాష ద్వారా మిమ్మల్ని పూజించడానికి మాకు మేలైనటువంటి మార్గం వేరు దొరకలేదు. కాబట్టి బ్రహ్మగారి 4 ముఖాల నుంచి వచ్చినటువంటి వేద మంత్రాల్ని మీకోసం మేము ఉపయోగించుకుంటున్నాం. మీకోసం మేము పరంపరగా గురువుల ఉపదేశం నుంచి వచ్చినటువంటి ఈ మంత్రాల్ని మేము సమర్పించుకుని మంత్రం ద్వారా మిమ్మల్ని చేరడానికి, మంత్రం దైవాధీనం అన్నారు కాబట్టి ఆ మంత్రం ద్వారా బ్రాహ్మణుల్ని ఉపయోగించుకుని తన్మంత్రం బ్రాహ్మణాధీనం కాబట్టి మంత్రం దైవానికి సంబంధించి ఉంటుంది. ఆ మంత్రం బ్రాహ్మడు ఉపదేశించుకుని ఉంటాడు. ఆ బ్రాహ్మణ్ణి ఉపయోగించుకుని మేము మీ దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పి వేదంలో ఉన్నటువంటి మంత్రాలు, వాటిని ఎప్పుడూ కూడా వల్లవేసేటువంటి బ్రాహ్మణుల్ని ఉపయోగించుకుని మీరు ఈ సేవని భగవంతుడికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ మంత్రాల్ని, ఈ సేవల్ని ఉపయోగించుకుని బ్రాహ్మణుడికి ఆ ఉపదేశం పొంది ఆ కష్టాన్ని అనుభవించి ఎన్నో సంవత్సరాలు దాని మీద పాటుపడి ఈ యొక్క సేవని మీకోసం భగవంతుడి దగ్గరికి చేరుస్తూ ఉంటే వారికి జేబులోంచి మీరు కష్టపడో, నష్టపడో, లేకపోతే మీరు చేసేటువంటి పనుల వల్ల వచ్చేటువంటి ఒక రూపాయిని తీసి దానం చేయటానికి పంతులు, ఓ పంతులు అని పేరు పెడతారా మీరు? ఓ పంతులు అని అగౌరవంగా మాట్లాడుతూ వారు చేసేటువంటి పనిని నీచంగా భావిస్తారా? గౌరవించి మీరు ఇచ్చినటువంటి ఒక దక్షిణ ఆయన ఒక్క రోజుకి సరిపోతుందా? లక్షలు సంపాదించేటువంటి మీరేమో గొప్పవారా? వారికి డబ్బు లేక మీ దగ్గర వారు సంపాదించినటువంటి వేద విజ్ఞానాన్ని భగవంతుడికి మీకు దగ్గర చేస్తుంటేనేమో ఆయన చులకన. ఆయనకి ఇచ్చేటువంటి దక్షిణ భావాలు మీరు ఇచ్చేటువంటి ఒక్కరోజు కూడా సరిపోవు అనేటువంటి భావనతో ఎవరైతే ఇంకా ఏదైనా కావాలంటే అడగండి అని చెప్పేసి అడుగుతారో వారు ధన్యులు. ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఒకానొక సందర్భంలో నన్ను నుంచోబెట్టి అడిగారు, ఏమయ్యా మీకు పూజలు చేసి మేము పూజలు చేయించుకుని మా డబ్బులే ఖర్చు పెట్టుకుని మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకువస్తే మీరు మమ్మల్ని ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని అడగడం భావ్యమా? మీరు అడగకపోవచ్చు, అందరూ అలాగే ఉన్నారు, ఎందుకు అడుగుతున్నారు మమ్మల్ని దక్షిణ అని అడుగుతున్నారు. వేదం చదువుకునేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటిది జీవితాంతము సరిపోదు. వాళ్ళు కంఠశోషతోనూ నాభి నుంచి వచ్చేటువంటి ప్రతి పదము మీకోసమై ధారాదత్తం చేస్తారు. ఒకళ్ళు
పూజంతా అయిపోయిన తర్వాత శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని ధర్మబద్ధంగా జీవించండి అయ్యా, 100 సంవత్సరాలు జీవించండి అయ్యా, జీవించినంతకాలం మీరు ఆనందంతో జీవించండి అయ్యా అని వారు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ బ్రహ్మగారి చెప్పినటువంటి మూలమంత్రాలన్నీ కూడా ఉపయోగించి మీకు బ్రహ్మత్వం చేస్తూ మీకు ఊడిగం చేస్తున్నట్టుగా కనబడుతోందా? భగవంతుడికి పూజ చేయండి అయ్యా అని ధర్మబద్ధంగా కూర్చోబెట్టి మీకు పూజ చేయిస్తుంటే గంటలో అవగొడతారా, అరగంటలో అవగొడతారా అని వారికి వచ్చినటువంటి విధానాన్ని వారు చెప్పినటువంటి గురువుగా మీరు కూర్చోబెట్టి ఇచ్చినటువంటి ఈ ఒక గౌరవం అటువంటిదా? ఆ గౌరవం తీసేసి అగౌరవపరుస్తూ మీకు ఎంత ఇవ్వాలి, లేకపోతే మీకు ఇంత ఇవ్వాలా అని అడిగేటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో నిజంగా. అందుకని వారు జీవితాంతము ఒకసారి వెళ్ళి చూడండి, వేదం నేర్చుకునేటువంటి వారి శిక్షణ ఎలా ఉంటుందో. తినేది ఇంత, వాళ్ళు చదువుకునేది ఇంత. 1వ క్లాసు నుంచి 10వ క్లాసు దాకా చదువుకున్నటువంటి ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి 1వ క్లాసులో నువ్వు 4వ పాఠం నీకు గుర్తుందా అని అడిగితే 10వ క్లాస్ చదువుకునేటువంటి వాడికి నవ్వుతాడు. నాకు అప్పటిది ఇప్పుడు ఏం గుర్తుంటుందండి అని. ఆ 10వ క్లాస్ చదువుకునేటువంటి విద్యార్థుల్లో కూడా 40 మంది ఉంటే ఒక క్లాసులో దాంట్లో ఒకళ్ళో ఇద్దరో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నారు. కానీ వేదం నేర్చుకునేటువంటి వాడు అలా కాదు. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా చదువుకున్నా కూడా అర్ధరాత్రి అడిగి లేపినా ఫలానా 4వ పాఠంలో 4వ పేజీలో 10 పేరాలు నాకు ఇప్పటికిప్పుడు అప్పచెప్పు అంటే అప్పచెప్పాలి. దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇస్తారు. అందుకనే వేదం చదువుకునేటువంటి వాళ్ళకి గొప్ప చదువయ్యా వేద విద్య అంటే. సైన్సు, సోషలు అన్నీ ఉంటాయి దాంట్లో, లెక్కలతో సహితంగా. అందుకనే ఈ మధ్యనే తెలుసుకుంటున్నట్టుగా చెబుతూ ఉన్నారు హనుమాన్ చాలీసాలో. ఇక్కడి నుంచి సూర్యుడికి ఇంత దూరం ఉంది, ఇక్కడి నుంచి చంద్రుడికి ఇంత దూరం ఉందని హనుమాన్ చాలీసాలో చెప్పారు. తులసీదాస్ గారు అని చెబుతున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? వేద విద్య నుంచే. వేదంలో ఒక అరుణం చదువుకుంటే చాలు. ఆరణ్యకంలో అరుణం అనేటువంటి ప్రశ్న, అరుణ ప్రశ్న అని ఉంటుంది సూర్యుడికి సంబంధించి. దాంట్లో స్నానం ఎలా చేయాలి దగ్గర నుంచి ఇక్కడి నుంచి సూర్యుడి మండలంలో ఉండేటువంటి వనరుల గురించి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి కిరణాల గురించి, ఇక్కడికి వచ్చినటువంటి కిరణాలు ఏం చేస్తాయనేటువంటి దగ్గర నుంచి అన్నీ చెబుతారు. సైన్సు, సోషల్ అన్నీ ఉంటాయి దాంట్లో. వేద విజ్ఞానము అన్నారు. వేదము అనేటువంటిది ఏమీ మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి జన విజ్ఞాన వేదికలు చెప్పేటువంటి ఇబ్బందికరమైనటువంటివి ఏమీ కాదవి. వేదము చదువుకున్నటువంటి వాళ్ళు సర్వదా శతదా పూజనీయులు. వారు ఒక గురుతుల్యులు. వారికి ఇచ్చేటువంటి దక్షిణ వ్యర్థము కాదు. వారికి ఇచ్చినటువంటి దక్షిణ ఎప్పుడూ కూడా మీకు మీ కుటుంబాలకి అన్నిటికీ కూడా శ్రేయోదాయకమైనటువంటి మార్గాలు. వేదాన్ని చదువుకున్నటువంటి వాళ్ళని గౌరవిస్తే మిగిలిన దేవతలందరూ కూడా మీకు అనుకూలిస్తారు. వేదం చదువుకున్నటువంటి వాళ్ళకి, వాళ్ళ చేత పూజ చేయించుకున్నటువంటి వాళ్ళకి, పంతులు ఇప్పుడు కాదులే రేపిస్తా, పంతులు నువ్వు నీకు కావలసినవన్నీ అడిగి తెలుసుకుంటున్నావుగా, తీసుకుంటున్నావుగా, ఈ పూజకు ఫ్రీగా చేయలే, పంతులు 1 గంట లేటుగా వస్తే నీ పని చూడకూడతా. ఇటువంటి మాటలు మాట్లాడితే వేద విజ్ఞాన వేదికలన్నీ కూడా ఏకమై వాళ్ళందరికీ సరైనటువంటి సమాధానాలు వస్తాయి. ఇక మీదట ఎవరైనా సరే వేదం చదువుకున్నటువంటి వాళ్ళకి మా దగ్గర, మా జనరేషన్లో ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు సంతోష్ కుమార్ ఘనాపాటి గారని ఆయన ఎంతో చక్కగా అన్నీ వివరంగా చెబుతున్నారు. సంతోష్ కుమార్ బాచంపల్లి గారు ఎంతో చక్కగా చెబుతున్నారు. లంకావజ్జుల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు, ఆయన పంచాంగకర్త, మా జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. అన్నీ కూడా పాటిస్తున్నారు. మడి ఆచారంతో పాటుగా వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల నలుగురికి మంచి జరుగుతోంది.
మీకు కావలసినటువంటి సమాచారాన్ని యాయవారం చంద్రశేఖర శర్మ గారు వర్గాల్లో ఉన్నారు, వారి ద్వారా కూడా ఎంతోమంది హైదరాబాదులోనే కాదు ఎంతోమంది తెలంగాణలో కూడా చాలా చక్కటి మార్గాలు అనుసరిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మీరు కించపరిచి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకలా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆణిముత్యం. ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెబుతున్న, వేదం చదువుకున్న వాళ్ళు వాళ్ళ కొడుకుల్ని వేదమే చదివించండి, ఏం కాదు, వేదం చదువుకున్న వాళ్ళని రక్షించేటువంటిది వేదమాతనే. కాబట్టి వేదం చదువుకోండి, వేదం చదువుకున్నటువంటి వాళ్ళని కించపరచనివ్వకండి. మీరు చేసేటువంటి పనుల వల్లే కొంతమంది మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటారు, మిమ్మల్ని నానా మాటలు అంటూ ఉంటారు. తాగడం, తిరగడం, సిగరెట్లు కాల్చడం ఇవన్నీ కూడా తగ్గించండి. వేదం చదువుకున్నటువంటి వాళ్ళకి వ్యసనాల నుంచి దూరంగా ఉండండి ముందు. కాబట్టి ప్రధానంగా ఈ వేద విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు గొప్ప వేద విద్వాంసులు అని అనిపించుకోవాలి అంటే ముందు వ్యసనాల నుంచి బయటపడండి. మిమ్మల్ని గౌరవం ఆటోమేటిక్గా అందరూ వాళ్ళే ఇస్తారు. ఓసీ అంటూ కేటగిరీ ఏర్పాటు చేసి రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళని అణగారిన వర్గాలుగా తయారు చేస్తున్నారు. మీకు మీరుగా నిలబడకపోతే ఇంకా నీచంగా చూస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా వేద విద్యను అభ్యసించినటువంటి వాళ్ళు, వేదంలో భాగాలు అభ్యసించేటువంటి వాళ్ళు, స్మార్తము, ఆగమము ఎవరైనా సరే వాళ్ళంతా కూడా చాలా గొప్ప మనుషులు. వాళ్ళని మనుషులుగా దైవంగా చూడమని నేను చెప్పట్లే, మనుషులుగా ట్రీట్ చేయండి అంతే చాలు. వాళ్ళని ఒక గురువుగా భావన చేయండి, గురువుకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వండి అంతే చాలు. కాబట్టి నీచంగా చూసేటువంటి వాళ్ళకి నేను ఈ వీడియో అంకితం చేస్తున్నాను. కాబట్టి వీడియో నీచంగా చూసేటువంటి వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళు అనుభవించేటువంటిది తప్పకుండా అనుభవించి తీరుతారు. కాబట్టి మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు ఎన్ని మార్గాలుగా అవమానాలు పొందుతున్నటువంటి వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే గొప్పదైనటువంటి భావాలు పొందుతున్నటువంటి వాళ్ళు, గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. పర్సనల్గా అందరూ కూడా బాధపడుతున్నారు, ప్రతి విషయంలోనూ కూడా అణగారిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేకూర్చేటువంటి కొన్ని పథకాలు, పనులు కూడా మాకు ఉపయోగపడుతున్నాయన్నటువంటి వాళ్ళు కూడా కామెంట్ చేయండి. శుభం భూయాత్.